రణమండల ఆంజనేయ స్వామి, ఉడుకుంద్రేంద్ర స్వామి, తాకర్ శాఖాద్రి, మన రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదంతో మా ఆదోనిలో 14/9/97 నుంచి ఇప్పుడు 27 సంవత్సరాలుగా అథ్లీట్ మీట్ అనేది ఇక్కడ కర్నూలు జిల్లాలో జరుగుతూ ఉంది. ఆదోని వాళ్ళు పార్టిసిపేట్ చేసేది కర్నూలు పోతూ ఉంటారు. ఒక 2 సార్లు 3 సార్లు అయింది. కర్నూలు వాళ్ళు, నంద్యాల వాళ్ళు ఇక్కడే వస్తుండ్రి. వచ్చి అథ్లీట్ మీట్లో జావలిన్ కానీ, షార్ట్ పుట్ కానీ, మళ్ళా డిస్కస్ త్రో ఇవన్నీ ఉండింది. అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఈ స్పోర్ట్స్ మీట్ అనేది జరపడం వల్ల దీనికంతా కారణము ఆరోగ్య ప్రాప్తి కోసం 35 ఏళ్ళు పైబడి ఉండే వాళ్లకు ఈ అసోసియేషన్ బిల్టప్ చేశారు. ఇక్కడ స్టేట్ సెక్రటరీస్ ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ మొదలంతా తెలంగాణ, ఆంధ్ర అంతా కలిసి ఉండింది. డివైడ్ అయిన తర్వాత మనకు రాంప్రసాద్ గారని ఆయన, తర్వాత డేవిడ్ ప్రేమ్నాథ్ అని గారి వాళ్ళు అసోసియేషన్ హెడ్స్గా ఉన్నారు. కర్నూలులో వచ్చి మా అయ్యగారు వెంకటేశయ్య గారు ఉన్నారు, పాండురంగారెడ్డి గారు ఉన్నారు, వాసు అన్న గారు ఉన్నారు. ఆదోన్లో వచ్చి రాచోటి సుధాకరు, దేవశెట్టి ప్రకాష్, మిరియాల బద్రీనాథ్, మన నసరుద్దీన్ పటేల్ గారు, తర్వాత సీమా గారు, నీలం బండారి గారు, బాలచంద్ర గారు, వీళ్ళందరూ కలిసి సక్సెస్ఫుల్ చేస్తున్నారు. మన టీం వర్క్ అంతా బాగుంటుంది ఆదోన్లో. ఈరోజు కూడా 29/9/2024 జరపడం కూడా వాళ్ళ యొక్క కోఆపరేషన్తోనే జరపడము. దీనికి మంచి స్పందన లభించింది. జనాలు కూడా బాగానే వచ్చినారు. 35 ఏళ్ళ పైబడి అనుకున్న వాళ్ళంతా ఉత్సాహంగా వచ్చారు. మనకు ఎందుకు నాకు అసంతృప్తి ఉందంటే 2.5 లక్షల జనము మన ఆదోన్లో ఉన్నప్పుడు 50,000 జనం రావచ్చు కదా ఇక్కడ అనేది ఒక ఆశ. ఎప్పుడో తూరి జయం కావచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని బాగుండాలా, డాక్టర్ దగ్గర పోయే పని ఉండలేదు అని చెప్పి ఇది ఒక స్ఫూర్తి అన్నమాట. ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ ఇది. ఇక్కడ అవేర్నెస్ ఆఫ్ హెల్త్ అనేది దీంతో ప్రారంభమవుతుంది. 35 ఏళ్ళు పైబడి ఉండేవాళ్ళు, ఏజ్ లిమిట్ లేదండి, 105 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు, వస్తారు అని చెప్పి కూడా చెప్పారు. 85 ఏళ్ళ వాళ్ళు చాలామంది ఉన్నారు. 70 పైన పడి ఉన్న వాళ్ళు ఉన్నారు. బాగా పరిగెత్తిండి మీరు కూడా చూశారు. ఇప్పుడు పార్టిసిపేట్ చేయడము ఉత్సాహంగా చెప్తున్నారు. ఎందుకు ఉత్సాహం ఉందంటే ఆరోగ్యం బాగుంది కాబట్టి. ఆరోగ్యం చేతులు కాళ్ళు అన్నీ బాగుండి సిస్టమ్, డైజెషన్ సిస్టమ్ ఇవన్నీ బాగుండాయంటే లాంగివిటీ ఉంటుంది, హెల్త్ బాగుంటుంది. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసేదానికి అనుకరిస్తారు, అందరూ ఇష్టపడతారనమాట. దీనికి ఇది ముఖ్య ఉద్దేశం వచ్చి ఆరోగ్య ప్రాప్తి కోసమే ఇవన్నీ జరపడము. దీనివల్ల కుల భేదాలు ఇవన్నీ ఉండవండి. అందరికీ స్నేహభావంతో మెలుగుతారు. ఇదొక గెట్ టుగెదర్ మాదిరే ఇది కూడా. దీనికి ఎప్పుడూ అండగా ఉండాలని చెప్పి మన ఆదోని వాళ్లకు, మన పాండురంగారెడ్డి గారు కర్నూలు నుంచి వచ్చారు, వాళ్ళ స్నేహితులు, మన అందరి స్నేహితులు వచ్చారు, బాగా సక్సెస్ఫుల్ చేశారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన దేవశెట్టి గారికి, నసరుద్దీన్ పటేల్ గారికి, మిరియాల బద్రీనాథ్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. రాయచోటి సుధాకర్ శెట్టి అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్నామండి. 14/9/97 నుంచి ఈరోజు వరకు కూడా అట్లే నన్నే కూర్చోబెట్టినారు, చేసినారు. జిల్లా స్పోర్ట్స్ జరపడం జరిగింది. ఆరోగ్యమే మహాభాగ్యం. మీరు చూస్తున్నారు ఈరోజు ఎన్ని కోట్లున్న
ఆరోగ్యం బాగుంటే మనిషి వేస్ట్. అందుకే ప్రతిరోజు నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఒకటే, ఒక అర్ధగంట సేపు యోగా కానీ వాక్ కానీ ఇలాంటివి చేస్తే ఆరోగ్యంగా బాగుంటుంది. ఎందుకంటే మీరు చూస్తున్నారు ప్రతిరోజు చిన్న చిన్న వాళ్ళకు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలకు 2 సంవత్సరాలు కూడా షుగర్ వస్తున్నది. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నాం. ఎందుకంటే ఎన్ని కోట్లున్నా ఏం రావు. ఈరోజు చూస్తున్నాము మహిళలు కూడా ఎంతోమంది మగవాళ్ళకైనా ఆడవాళ్ళు ఎక్కువ వచ్చినారు. ఈరోజు వాళ్ళకి ఎంత శ్రద్ధ ఉందంటే ఆరోగ్యం పైన అంత శ్రద్ధ ఉంది. చూస్తే ఎంతో సంతోషం అవుతుంది. ఈరోజు టీచర్స్ ఉన్నారు, ఫ్యామిలీ హౌస్ వైఫ్స్ ఉంటారు, చాలా మంది వచ్చినారు. ఎంతో సంతోషం. మా మాస్టర్ డాక్టర్స్ టీచర్స్ ప్రతి ఒక్కరు వచ్చినారు. మా ఆదోని మా అసోసియేషన్ తరపు నుంచి మహిళలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఈరోజు ఈ అసోసియేషన్ 93లో అప్పటి నుంచి సుధాకర్ గారు ఒక టీం వచ్చింది, చిన్న టీం. సుధాకర్ గారు ఆర్థికంగా ఈ అసోసియేషన్కు మన స్పోర్ట్స్ గేమ్స్ ఎవరు చేస్తున్నారు వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఎన్ని ఖర్చు అయితే ఎన్ని లక్షలు ఖర్చు అవుతున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. ఈరోజు కొంతమంది ఆదోళనలో కొంత కోట్లాధీశ్వరులు ఉన్నారు, ఎవరికి ఆత్మ లేదు. 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే ముందు రారు. ఈరోజు సుధాకర్కి ఉంది, రాచివట్టి వాళ్ళకే ఉంది అది. అందులో భాగంగా సుధాకర్ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు, నేను ఆనరబుల్ ప్రెసిడెంట్గా ఉన్న అసోసియేషన్కు. అప్పటి నుంచి అయిన తర్వాత అడ్వైజర్ మన నసీరుద్దీన్ పటేల్, సెక్రటరీ బద్రీనాథ్, జిల్లా సెక్రటరీ పాండురంగారెడ్డి గారు, వాసు గారు, వీళ్ళ నాయకత్వంలో మన కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలో ఆదోని, నేను ఒక ప్రత్యేకంగా చెప్తున్నా, జిల్లా సెక్రటరీ గారు ముందరే చెప్తున్నా. ఎందుకంటే ఆదోనిలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఈరోజు జిల్లా లెవెల్కు, రాష్ట్ర లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ పోయిచ్చినారు ఆదోనిలో. దాదాపు 30 సంవత్సరాలు 95 సంవత్సరాల వరకు ఈరోజు మన మెంబర్లో ఉన్న సభ్యులుగా ఉన్నారు మా అసోసియేషన్ ఆదోనిలో. ఈరోజు ఉదాహరణకు శ్రీనివాసరావు గారు, గోవిందరెడ్డి గారు వాళ్ళు అమెరికాకు పోయి సీల్ తెచ్చినారు. ఈరోజు మనకు ఆదోనికు ప్రత్యేక ఎందుకు ఉందంటే ఈ స్పోర్ట్స్ పైన ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయంటే అన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఆదోనికు. ప్రతి ఒక్కరు అయిన తర్వాత మహిళల్లో ఈరోజు ఫ్యామిలీలో వాళ్ళ హస్బెండ్స్ సపోర్ట్ చేస్తే మాత్రము లేడీస్ బయట వస్తారు. ఈ రోజుల్లో మీకు తెలుసు పరిస్థితి. కానీ మేము ఆరోగ్యంగా ఉండాలి, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలని చెప్పి స్పోర్ట్స్తో మా ఆదోళన మా అసోసియేషన్ ఉన్నారు. ఎగ్జాంపుల్ సీమ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఈరోజు ఫారిన్ పోయినారు, నేషనల్ ఇంటర్నేషనల్ ప్రతి దగ్గర గోల్డ్ మెడల్స్ తెస్తున్నారు. మాకు ఎంతో సంతోషం. ఇది మాకు కాదు, ఆదోనిలో ఉన్నటువంటి 3 లక్షల ప్రజలకు నేను చెప్తున్నా. ఈరోజు అయ్యగారు చెప్పినట్లు దాదాపు ఇక్కడ ఆదోనిలో 3 లక్షల మంది ఉన్నారు. ఒక 50,000 మంది కాదు, ఒక 10,000 మంది వస్తే కూడా సంతోషం పడేవాళ్ళం. ఎందుకంటే ప్రతి మనుషులు రావాలి, ఆరోగ్యం బాగుండాలి. సంపాదన ప్రతి ఒక్కరు సంపాదిస్తారు, సంపాదన వెనకరాదు. అలెగ్జాండర్ గారు ఒక మాట చెప్పిపోయినారు. ఆయన ప్రపంచాన్ని జయించినా నేను పోయేటప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి వైద్యులంతా నా దగ్గర ఉన్నారు, నా ప్రాణాన్ని ఎవరు కాపాడలేదు. అందుకే నేను పోయేటప్పుడు నా చేయిలు బయట పెట్టండి, నేను సంపాదించిన అన్ని డబ్బు కానీ గోల్డ్ కానీ అన్నీ చెల్లుకుంటా పోండి అని చెప్పినాడు. అదే ఉదాహరణ చెప్తున్నా. ఈరోజు డబ్బు మన వెనక రాదు, మేము ఎట్లా వచ్చినాం అలాగే పోతున్నాం. 3 వారం తప్పదు. దానికే ఉన్నంత వరకు ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ప్రతిరోజు ఒక అర్ధగంట గంటన కానీ స్పోర్ట్స్లో కానీ వాక్ కానీ యోగా కానీ ఏదైనా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందని చెప్పి నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా. ఈ అసోసియేషన్కు ఇంతవరకు ఆర్థికంగా సాయం చేసినట్టు సుధాకర్ గారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈరోజు మేము మొదటే చెప్పిన, ఈరోజు రాచివట్టి వాళ్ళంటే దాన ధర్మంలో ముందుంటారు. ఎందుకంటే నేను రాచివట్టి రామయ్య నాకు సెకండ్ గురు, జూనియర్ గురు. నా పెద్ద గురు కోట్ల విజయభాస్కర్ రెడ్డి 80లో అంటే నా చిన్న గురు రాచివట్టి రామయ్య గారు. ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2 తూర్లు 25 సంవత్సరాలు ఆయన అనుచరుడుగా ఉన్నా. ఈరోజు విజయభాస్కర్ రెడ్డి, రాచివట్టి రామయ్య ఏ దీంట్లో పోయినా రాజకీయంలో 50 సంవత్సరాలు అయిపోయింది. ఈరోజు మేము ఏ రోజు కరప్ట్ కానీ వాడిని మేము సర్వీస్ చేస్తున్నాం. ఈరోజు వరకు నాకు ఇచ్చిండేది మా రాచివట్టి రామయ్య గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. అందుకని నేను ఈరోజు నాకు 67 రన్నింగ్ ఉంటే కూడా నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నా. అది దేవుని ఆశీర్వాదము, ప్రజల ఆశీర్వాదము, పెద్దవాళ్ళ ఆశీర్వాదం అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. ఇలాగే మన జిల్లాలో తప్పకుండా ఆదోళనలో ఉన్నటువంటి ఈరోజు దాదాపు 3 మహిళలు మా దాంట్లో అసోసియేషన్లో ఈరోజు 30-40 మంది అయినారు. అలాగే 300 మంది కావాలా వచ్చే సంవత్సరం లోపల అని చెప్పి నేను ఈ పట్టణంలో ఉన్నటువంటి మహిళ అందరికీ కోరుకుంటున్నా. అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి మా సెక్రటరీ గారు పాండురంగ రెడ్డి గారు, వీళ్ళు మొదటి నుంచి ఇక్కడ ఈయన ఆదోళనలో పనిచేసినాడు. అప్పటి నుంచి నా క్లోజ్ ఫ్రెండ్ మా వాసు గారు ఉన్నారు. కర్నూలు నుంచి చాలా మంది వచ్చినారు, రాష్ట్ర సెక్రటరీలు. ప్రతి ఒక్కరికి మా ఆదోని తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు దేశెట్టి ప్రకాష్, మా అసోసియేషన్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆదోని. 9/2024 ఆదివారం రోజు కర్నూలు మీట్ నడుస్తుంది ఆదోన్లో, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్లో.
అందరూ ఇక్కడ పాల్గొనే వాళ్ళందరూ రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, తర్వాత అంతా ఉద్యోగస్తులే ఉన్నారు. అందరూ పాల్గొనడం చాలా సంతోషంగా విషయము. దీన్ని దిగ్విజయం చేసినందుకు రాయచోటి సుధాకరయ్య గారికి, మిర్యాల బద్రీనాథ్ గారికి, దేవశెట్టి ప్రకాష్ గారికి, మన డిస్టిక్ పాండురంగారెడ్డి సార్ గారికి, వాసు సార్ గారికి, సీమా గారికి, బందే నవాజ్ గారికి, మా ఆదోని పట్టణ ప్రజల తరపు నుంచి నేను వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు నసీరుద్దీన్ పటేల్. వారి ఆరోగ్య ఆశీర్వాదం కూడా ఉంది. కేఆర్ శ్రీదేవి. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్ని. ఎమ్మెనూర్ గవర్నమెంట్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను. నేను ఈరోజు ఈ ఈవెంట్స్లో పాల్గొనడం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఈరోజు రన్నింగ్ రేస్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, అలాగే షార్ట్ పుట్లో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 50+ ఏజ్ అంటేనే ముసలి వాళ్ళు, అవ్వళ్ళు, అమ్మమ్మలు పక్కకు కూర్చోవాలి ఇంకా వాళ్ళు అనే స్టేజ్ చాలామంది అనుకుంటుంటారు. కానీ నా సెకండ్ చైల్డ్హుడ్ నేను అమ్మమ్మని అయినాకే స్టార్ట్ చేశాను. నేను అమ్మమ్మను గర్వంగా చెప్పుకుంటా అమ్మమ్మ అని. అసలు మమ్మల్ని ఇక్కడ మోటివేట్ చేసిన మా ఫ్రెండ్ సీమా, ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి, ఖచ్చితంగా విన్ అవుతారని ఫుల్ కాన్ఫిడెన్స్తో నాకు మార్నింగ్ మెసేజ్ పెట్టి ఇన్వైట్ చేసింది. తనకి చాలా చాలా థ్యాంక్స్. ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు జరపాలి అని అంటే, సమాజంలో చాలామందికి ఫిజికల్ ఎక్సర్సైజ్ పైన అవగాహన లేదు అసలు. ఏంటి ఊగే కొంచెం వాకింగ్ చేస్తేనో మనం చేసే పనులే ఎక్సర్సైజ్ అనుకుంటుంటారు. అలా కాకుండా మన కోసం మనం రోజు 1 గంట కేటాయించాలి కంపల్సరీగా. నేను గత నియర్లీ 17 ఇయర్స్ నుంచి నేను డైలీ 1 అవర్ నా కోసం నేను ఫిజికల్ ఎక్సర్సైజ్, యోగా అన్నీ చేసుకుంటున్నాను, ప్రాణాయామ ప్రతిదీ. ఇలా చేసుకుంటుండడం వల్ల నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను. మార్నింగ్ స్కూల్కి పోయినప్పుడు ఎలా ఉంటానో ఈవినింగ్ ఇంటికి వచ్చేటప్పుడు కూడా అలాగే ఉంటాను. ఇంటికి వచ్చిన ఒక 10 మినిట్స్లోనే కిచెన్లోకి వెళ్ళి వంట ప్రిపేర్ చేస్తాను, ఎటువంటి రిలాక్స్ తీసుకోకుండా. దానికి అంతటికి కారణం ఈ ఫిజికల్ ఎక్సర్సైజే. మార్నింగ్ చేస్తే నేను ఆ 1 అవర్, అదే మనకి గ్రేట్ మెడిసిన్. అందరూ అనుకుంటుంటారు మందులు తో లైఫ్ లీడ్ చేస్తుంటారని. మనం ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ ఫాలో అయిన వాళ్ళకు బతికినన్ని రోజులు, అంటే ఎక్సర్సైజ్ చేసినలో ఇంకా ఎక్కువ 100 ఏళ్ళ పైన బతుకుతారా అని వ్యంగ్యంగా మాట్లాడే వాళ్ళు చాలా ఉంటారు. కానీ అలా కాదు, ఉన్నన్ని రోజులు హ్యాపీగా, ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా, మానసికంగా శారీరకంగా ఫుల్ హ్యాపీ మూడ్లో ఉండడానికి అవకాశం ఉండే బెస్ట్ ఇవి ఎక్సర్సైజెస్ ఇవి. ఇలా కాంపిటీషన్లో ఈరోజు పాల్గొన్నాను. నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్ళాలని ఈరోజే 1 గంట ముందే డిసైడ్ చేసుకున్నా. ఫస్ట్ వద్దనుకున్నాను, కానీ వెళ్ళాలి. నాలాంటి అచీవ్మెంట్స్ నా ఫ్రెండ్స్కి, పాజిటివ్ నేచర్ ఉండే వాళ్ళకల్లా మనం మంచి ఇన్స్పిరేషన్. నెగిటివ్ ఉన్న వాళ్ళు ఎన్నైనా అంటారు, అవి నో ప్రాబ్లం, వాటిని పక్క పెడదాం. పాజిటివ్ నేచర్ ఉండే ప్రతి ఫ్రెండ్, నా సర్కిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ మోటివేట్ అవ్వాలని ఈరోజు దీంట్లో పాల్గొన్నాను. ఈ విధంగా ప్రైజెస్ విన్ అవ్వాను. చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ సార్ వాళ్ళు అదే నిజంగా ఇలా సుధాకరయ్య సారు వీళ్ళందరూ నాకు పరిచయం లేదు అసలు. కానీ ఇంత మంచి ఈవెంట్ వీళ్ళు ఇంత బాగా హార్ట్ఫుల్గా కండక్ట్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరూ నిజంగా లేడీస్ని ఇంతమందిని పార్టిసిపేట్ చేసేలా చేశారు. ఇలాంటి ఈవెంట్ ఉంటేనే మేమందరం బయటకు వచ్చాం, లేకపోతే వచ్చేవాళ్ళం కాదు కదా. కాబట్టి నిజంగా మీకు అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. మీకు కూడా చాలా థ్యాంక్స్. నేను सीमा इलिगे आदोनी मास्टर एथलेटिक एसोसिएशन वुमेन का हम लोग एक बहुत ఒక టీం ఉంది మనది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి కాసిం సార్ ఉన్నారు మనకి. అండ్ వాళ్ళతో పాటు గోవింద్ రెడ్డి సార్ ఉన్నారు, అండ్ చాలా మంది ఉన్నారు అప్పుడు. అండ్ ఇప్పుడు వాళ్ళతో పాటు మాకు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ సుధాకర్ అంకుల్ అండ్ బద్రీ భయ్య, వాళ్ళు చాలా మనకి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. మెంటలీ, ఫిజికలీ, ఫైనాన్షియలీ ఎవ్రీ టైం సపోర్ట్ ఇస్తారు. మేము ఇంటర్నేషనల్ వచ్చే వరకు మనతో పాటు ఉంటారు అండ్ ఎవ్రీ టైం గైడ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ద్వారా మా ఆధునిలో ఉమెన్ అథ్లీట్స్ ఇంతమంది బయట వచ్చే కారణం అంటే మేము డెడికేటెడ్గా ఒక ఎవ్రీడే 1 అవర్ గ్రౌండ్లో ఉంటాం. సో మేబీ
అది చూసి అండ్ ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఫిట్నెస్ మీద. అంటే అంత లేడీస్కి ఉంది ఏదైనా చేయాలా, ఫిట్నెస్ ఉండాలా అని, కానీ వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ ఉండదు. మేబీ మైండ్ సెట్ లేదంటే పోతేనా సోషల్లీ ఉమెన్కి ఎంకరేజ్మెంట్ ఉండదు ఇంట్లో కానీ బయట కానీ. అండ్ వాళ్ళు వేసే విధానం కూడా కొన్ని అటైర్స్ కూడా కొన్ని హెసిటేట్ చేస్తారు వేసుకోవడానికి. సో అట్లా ఉండి వాళ్ళు బయట రావడానికి కొద్దిగా, కానీ ఇప్పుడు అట్లా లేదు, చాలా అవేర్నెస్ వచ్చింది అండ్ లేడీస్ చాలా బాగా బయట వస్తున్నారు. సో వచ్చి మాతో పాటు ప్రాక్టీస్ చేసి ఇంత ఎనర్జీ ఉంది వాళ్ళ దాంట్లో. అంటే మేము చూసిన తర్వాత వాళ్ళతో జస్ట్ 100 మీటర్ రన్నింగ్ చేయడానికి వాళ్ళు కొద్దిగా హెసిటేట్ చేసేవాళ్ళు, మాకు వస్తుందో లేదో అని. కానీ జస్ట్ ఎంకరేజ్మెంట్ అండ్ ఒక ఫిట్నెస్ లెవెల్ డైలీ ప్రాక్టీస్ చేసి 5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్స్ వాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్లీ మేము అందరం కలిసి హైదరాబాద్లో 5 కిలోమీటర్ మ్యారథాన్ కూడా చేసి వచ్చినాం. ఒక పెద్ద అచీవ్మెంట్. ఓన్లీ 5 monthsలో 100 మీటర్స్ నుంచి 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్ రన్నింగ్ చేసి రావాలంటే నాట్ ఏ జోక్. సో అది అచీవ్మెంట్ చేసి వచ్చినాము. దాంతోపాటు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చింది. వాళ్ళతో పాటు వాళ్ళకి చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ చాలా ఎంకరేజ్ కైండ్ ఆఫ్ అదే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ వాళ్ళకి కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. సో ఇట్లాంటి అసోసియేషన్లో మేము ఉన్నాం కాబట్టి, ఆదులో ఉన్నాం కాబట్టి మేము చాలా గర్వంగా ఉంది. సో ఇదే మేము ఇట్లే పాటిస్తూ అండ్ ప్రాక్టీస్ చేస్తూ మేము ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా వరల్డ్ మీట్లో కూడా మా ఆదుని నుంచి చాలా మంది లేడీస్ చాలా పార్టిసిపేట్ చేయాలా, బయట రావాలని మేము కోరుకుంటున్నాము. సో దానికోసం మీ న్యూస్ ఛానల్స్కి థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుగులో మాట్లాడడానికి ఇంత ఫోర్స్ చేయడానికి థ్యాంక్ యూ. సీమా ఎలిగే మాస్టర్ అథ్లెట్.